నేను 2026 సంవత్సరం స్టార్టింగ్‌లో ఒక మాట అయితే చెప్పాను. 8 సీరియల్స్ అయితే మన జీ తెలుగులో అయితే ఎండ్ కాబోతున్నాయనేసి. 8 సీరియల్స్‌లో 3 సీరియల్స్ అయితే ఎండ్ అయిపోయాయి. ఇంకా 5 సీరియల్స్ ఏవి ఎండ్ అవుతాయి అనేసి ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. మొత్తానికైతే 'రుణానుబంధం' అనే సీరియల్ మనకి జూన్ 21 తారీఖు నుంచి రాత్రి 7 గంటలకైతే టెలికాస్ట్ చేస్తా ఉంటారు. రాత్రి 7 గంటలకు వస్తున్న మేఘ సందేశం సీరియల్ శుభం కార్డు వేస్తారా అనేసి చాలా మంది అయితే అడుగుతా ఉంటారు. దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకు శుభం కార్డు వేస్తారు అనేది కూడా మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే గగన్ అనే క్యారెక్టరు అక్కడ ఆ సీరియల్లో అయితే చనిపోయింది. ఇంకా భూమి ఉంది, గగన్ హీరోనే లేకపోతే ఇంక స్టోరీ ఉండదు కాబట్టి ఏం చేస్తారా అనేసి చాలా మంది అయితే అడుగుతా ఉంటారు. దానికి సంబంధించిన రివ్యూలు కూడా నేను అయితే చేసినాను, చూడండి. అలాగే మనకు ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న సీరియల్స్లో హై ఛాన్సెస్ 5 సీరియల్స్ ఎండ్ అవుతాయి అనేది హై ఛాన్సెస్ ఉన్న సీరియల్స్ ఏందో చూద్దాం. ఖచ్చితంగా ఎవరైనా మన ఛానల్ని వాచ్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ బటన్ కొట్టడం అస్సలు మర్చిపోదండి. నిన్నూరాల సవాసం ఫ్యాన్స్, థ్యాంక్ యూ సో మచ్. నిన్న 50,000 హైప్లు అయితే వచ్చాయి మనకి. నిన్న వీడియోకి 1 ల్యాక్ అయితే మనం టార్గెట్ ఇచ్చాము. ఎవరన్నా మిస్ అయింటే కొట్టేయండి అక్కడ. ఎందుకంటే మీ సీరియల్ వచ్చినప్పుడు కూడా మీ సీరియల్ కూడా డేంజర్ జోన్లో ఉందా లేదా అని తెలుసుకోవాలి కదా, దానికోసం అనేసి. ఇక్కడ జీ తెలుగులో ఏ సీరియల్ అంటే ఒక్క సీరియల్ కూడా కొత్త సీరియల్ రాకుండానే మనకు 3 సీరియల్ అయితే ఎండ్ అయ్యాయి. కానీ రుణానుబంధం సీరియల్ ఒకటి మనకైతే డేట్ ఇచ్చారు, అలాగే టైం కూడా ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక సీరియల్ అయితే ఎండ్ అవ్వాలి కదా. ఆ సీరియల్ ఫస్ట్ ఏది ఎండ్ అవుతుంది అనేది మాట్లాడుకుందాం. తర్వాత మిగిలిన 4 సీరియళ్ళు ఏవి ఎండ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడదాం. అసలు లక్ష్మీరావయ్య మా ఇంటికి సీరియల్ మనం ఎక్స్పెక్ట్ చేసాం ఎండ్ అవుతుంది అనేసి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల, కానీ ఎండ్ అయిపోయింది. అలాగే గరాన మొగుడు సీరియల్ని ఎక్స్పెక్ట్ చేసామా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల, ఎండ్ అయిపోయింది. పడమర సందర్భం అయితే ఎక్స్పెక్టెడే, కానీ అన్వాంటెడ్గా అయితే ఎండ్ చేశారనేసి మనం నిన్న ఒక వీడియో చేసాము, మాట్లాడుకుందాం. ఇలాగ మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ముందు వీడియోస్ అయితే చూడండి ఖచ్చితంగా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మధ్యాహ్నం సీరియల్స్ కానీ చూసుకున్నట్టయితే మధ్యాహ్నం సీరియల్స్ టీఆర్పీలో మాత్రం దూసుకుపోతా ఉన్నాయి. దూసుకుపోతా ఉన్నాయి అంతే, ఇంకా నెక్స్ట్ లెవెల్. కానీ ఇక్కడ మధ్యాహ్నం సీరియల్స్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకైతే తెలుసు. ఇక్కడ మధ్యాహ్నం సీరియల్స్ కానీ మనం చూసుకున్నట్టయితే ముక్కు పుడక సీరియల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది మనకి ఎండింగ్ లిస్ట్లో. కానీ ఇక్కడ 12 PM వచ్చి కూర్చునే సీరియల్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి వాళ్ళైతే ఇంకా లాగుతూ ఉంటారని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ముక్కు పుడక సీరియల్ అయితే ఎండ్ అవుతుంది అంటే ఎండింగ్ లిస్ట్లో ఫస్ట్ ఉంది, కానీ 12 గంటల్లో ఉండే స్టామినా ఉన్న సీరియల్స్ ఏదన్నా ఉన్నాయని చూస్తూ ఉంటారు వాళ్ళైతే. ఇంక ఉమ్మడి కుటుంబం సీరియల్ రీసెంట్గానే నెంబర్ 1 పొజిషన్ వచ్చింది. అలాగే వాళ్ళు స్టోరీ అయితే బాగా డెవలప్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ సీరియల్ ఎండ్ అవుతుందంటే ఆ సీరియల్ తక్కువే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా దీర్ఘ సుమంగళి భవ సీరియల్కి ఆపోజిట్ ఛానల్లో సీరియల్ పర్ఫార్మెన్స్ అంత లేదు. ఇప్పుడు కానీ వీళ్ళు మంచి ట్రాక్ కానీ తీసుకొచ్చారంటే మాత్రం ఖచ్చితంగా నెంబర్ 1 స్లాట్ లీడర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. చూద్దాం ఏం చేస్తారని మనం అయితే వెయిట్ చేద్దాం. అదే అయిపోయిన తర్వాత గుండమ్మ కథ సీరియల్ టైం చేంజ్ అవుతుంది అనేసి అంటా ఉంటారు. ఎందుకంటే 3 PMలో వేస్తారనేసి చెప్తా ఉంటారు. వాళ్ళు రికార్డ్స్ కోసం మాత్రమే చూస్తూ ఉంటారు. 2500 ఎపిసోడ్లు అయిన తర్వాత సీరియల్ని అయితే ఎండ్ చేయాలనేసి ఫిక్స్ అయ్యారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. గుండమ్మ కథ సీరియల్ కూడా ఎనీ టైం ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అని మనకైతే అనిపిస్తుంది. ఇంకా కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్ సెకండ్ జనరేషన్ వచ్చేసింది. సెకండ్ జనరేషన్ వచ్చేసిన తర్వాత మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 3 to 4 months అయితే సీరియల్ ఉంటుంది. దానికి మించి అయితే కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు. కానీ కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్ నెంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకుంటుంది. ఆఫ్టర్నూన్ సీరియల్స్ అన్నిటితో పోల్చుకుంటే నెంబర్ 1 పొజిషన్ ఉంది. కాబట్టి అక్కడ కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్ని ఏమన్నా పిల్లల్ని పెద్దలు చేసి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న హీరో హీరోయిన్ ఏమన్నా మన దగ్గర నుంచి దూరం చేస్తారా అనేది మనం అయితే చూడాలి. సీరియల్ ముందుకు జరగాలంటే ఖచ్చితంగా ఆ ట్రాక్ అయితే ఎండ్ చేయాల్సి వస్తుంది. మన ప్రజెంట్ ఉన్న హీరో హీరోయిన్ ట్రాక్ అయితే చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. ఇంకా ఎన్నాళ్ళు వేచిన హృదయం సీరియల్ బాగానే ఉంది సీరియల్ అయితే, కానీ ఉంటుందా ఓడిపోతుందా అనేది మనం అయితే చూడాలి, చెప్తాను దాని గురించి. గరానా మొగుడు సీరియల్ ఇంక మనకు లేకుండా అయితే వెళ్ళిపోయింది. ఇంకొంగు బంగారం అనే సీరియల్ 1 hour టెలికాస్ట్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు ఏ సీరియల్ లేకపోయినా కానీ డబ్బింగ్ సీరియల్స్ అయితే మన జీ తెలుగుని అయితే శాసిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకో 2-3 సీరియల్ ఎండ్ చేసి డబ్బింగ్ సీరియల్ వేసుకున్న వాళ్ళు ఏమవుతుంది అంటే, మీరు జీ తెలుగు దగ్గర సీరియల్స్ లేవు కదా సార్, ఎందుకు ఎండ్ చేస్తారని మీరు అనుకోవచ్చు. ఏమి లేదు, ఇంకొక 2 సీరియల్ డబ్బింగ్ సీరియల్ని దింపుతారంతే. అది కూడా మన తెలుగు సీరియల్ నుంచి డబ్బింగ్ అయ్యి హిందీలోనో కన్నడలోనో తమిళ్లోనో యాడ్ అవుతా ఉంటుంది కదా, అదే సీరియల్ని తీసుకొచ్చి మళ్ళీ మన పైన అయితే రుద్దుతారు. అంతే జరిగేది, ఇంకేం వేరే ఏం జరగదు, అది జరిగేది. ఇంకా ప్రైమ్ టైంలో కానీ వచ్చేసినట్టయితే ప్రైమ్ టైం సీరియల్స్లో మనకు ఆల్మోస్ట్ అన్ని సీరియల్స్ డేంజర్ జోన్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు మనం అయితే. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని సీరియల్స్ దాదాపు 500+ ఎపిసోడ్స్ అయితే దాటేసాయి. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేసి.
ఇంకా నిండు మాసం సీరియల్ సార్ నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ తీసుకున్నట్టయితే అమరేంద్రకి అయితే గతం మర్చిపోయిన అమరేంద్రకి అయితే మరొకసారి అయితే గతం అయితే గుర్తొచ్చేసింది. అంటే గుర్తొచ్చిందంటే ఫుల్గా గుర్తు రాలేదు, సగం అయితే గుర్తొచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు. సగం గుర్తొచ్చిన తర్వాత మన అమరేంద్ర ఎలా రియాక్ట్ అవుతాడు ఏమి అనేసి చూద్దాం. ఎందుకంటే మనోహరి అనే క్యారెక్టరు తప్పు చేసిందనేసి మనకు అమరేంద్రకి అయితే తెలిసిపోయింది. అమరేంద్రకి తెలిసిపోయిన తర్వాత అమరేంద్ర మనోహరిని ఇంట్లో నుంచి బయటికి గంటేయడం, లేకపోతే మనోహరికి తగిన శిక్ష వేస్తే ఆ సీరియల్ అయితే అయిపోతుంది. కానీ ఇంకా ఇప్పుడు గతం గుర్తొచ్చింటే అర్థం మాత్రమే, ఇంకా అర్థం గుర్తు రావాలి. అర్థం గుర్తొచ్చిన తర్వాత పూర్తిగా గుర్తు రావాలంటే ఇంకా ఒక 4 నెలలు అయితే మనకైతే సీరియల్ అయితే డోకా లేదు. కానీ 2026లో లాస్ట్ మూమెంట్లో ఎండ్ అయిపోయే ఛాన్స్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. కానీ గుండె ధైర్యంగానే ఉండండి, ఎందుకంటే అమరేంద్ర బాగి లవ్ స్టోరీ అనేది మళ్ళీ ఫ్రెష్గా చూడాలని మీరు అనుకుంటా ఉంటారు. తెలుసు మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది కింద కామెంట్ చేయండి. నిన్నూరాల సవాసం సీరియల్ 2027 వరకు ఉంటుంది అనేది కింద కామెంట్ చేయండి. సరే అని చదివిన తర్వాత లక్ష్మీ నివాసం సీరియల్ అయితే మనము ఈ సీరియల్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే 6:30 PM వచ్చిన తర్వాత టీఆర్పీ అనేది బాగా డ్రాబ్యాక్ అయితే అయింది. ప్రొడక్షన్ హౌస్ కానీ స్ట్రాంగ్గా ఉంటే సీరియల్ ఉంటుంది. ఇన్ కేస్ ప్రొడక్షన్ హౌస్ కానీ స్ట్రాంగ్గా లేకపోతే సీరియల్ అనేది ఎండ్ అయిపోవడం తథ్యమని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా మేఘ సందేశం సీరియల్ చూసుకున్నట్టయితే గగన్ క్యారెక్టర్ లేదు, గగన్ క్యారెక్టర్ లేకపోవడం వల్ల మేఘ సందేశం సీరియల్ ఎండ్ అవుతుంది. అందుకోసం అనేసి రుణానుబంధం సీరియల్ 7 PM అయితే టెలికాస్ట్ చేస్తూ ఉంటారు అనేసి అనుకుంటా ఉంటారు చాలామంది. అది ఎంతవరకు నిజము అనేసి మనం తెలుసుకున్నట్టయితే మేఘ సందేశం సీరియల్ ఎస్ కరెక్టే. ఇప్పుడు గగన్ క్యారెక్టర్ లేకపోతే ఇంక సీరియల్ అనేది లేదు. భూమికి ఆ సూర్య మారి ఆ సూర్యకి ఇచ్చి పెళ్లి చేయాలనేసి ఆ సూర్య కూడా కుట్రలు అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి భూమికి ఇచ్చి అక్కడ ఇచ్చి పెళ్లి చేసేసారంటే ఇంకా భూమి కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇంకా అన్యాయం అయిపోయింది దూరం ఉంటే భూమి కూడా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది. కాబట్టి అన్యాయం అయిపోయింది శారద గారు ఒకరే, అంటే కన్న బిడ్డను దూరం చేసుకొని శారద గారు ఒకరే దూరం బాధపడతా ఉంటారు. ఇంకేం చేయలేము. అది ఎండింగ్ ఆ విధంగా ఎండింగ్ చేస్తారు అనుకోవచ్చు మనం. ఎందుకంటే మనకు 7 PM ఇచ్చారు కదా, 7 PM నుంచి అనేసి అన్నారు. కానీ టైమింగ్ మాత్రం మనకు మెన్షన్ చేయలేదు, 7:30 వరకు అనేసి మెన్షన్ చేయలేదు. కాబట్టి 45 minutes అని టెలికాస్ట్ చేస్తారని డౌట్ ఉంది. అలాంటి డౌట్లు ఏం పెట్టుకోవద్దండి. గగన్ వచ్చి శుక్రవారం శనివారం ఎపిసోడ్తో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంది. మేఘ సందర్శన ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారో అంతమంది హైప్ కొట్టండి. నిన్నూరాల సవాసం ఫ్యాన్స్ కామెంట్ చేయండి. అలాగే మిగిలిన వాళ్ళంతా లైక్ చేయండి, మిగిలిన సీరియల్ ఫ్యాన్స్ అంతా. ఇంకా చామంతి సీరియల్ గురించి నాకైతే ఒక రెగ్యులర్గా మెసేజ్ పెడతా ఉంటారు, సార్ చామంతి సీరియల్ గురించి చెప్పండి సార్ అనేసి. నేను 2 రోజుల నుంచి ఎపిసోడ్ చూస్తాను, కానీ అక్కడ ఆ రోజా పట్టు వలన విక్రమార్కుడు చూడండి, ఆ విధంగా ఏమన్నా అసలు 5 నిమిషాల పాటు ఆ బాక్స్లో ఉండాలి, ఊపిరి పీల్చుకోకూడదు అంటే నా ప్రాణాలు పోయినా పర్లేదు, నేను రాజు అంటే యువరాణి లాగా ఉండాలనేసి ప్రయత్నించడం మాత్రం ఆషామాషి కాదు. చామంతి సీరియల్కి ఎలాంటి డోకా లేదు, మీరేం టెన్షన్ పడుతుంది. ఇంకా జైమ్ సీరియల్కి కూడా ఎలాంటి డోకా లేదు అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీరియల్స్లో నెంబర్ 1 పొజిషన్ అయితే అదే ఉంది. కాబట్టి ఇంకా జగదాత్రి సీరియల్ కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉండింది. కానీ ఎందుకు అప్ అండ్ డౌన్స్ అనేది కనపడతా ఉంది జగదాత్రి సీరియల్లో. కానీ జగదాత్రి సీరియల్ అనేది ఒక పిల్లర్ లాగా అనేసి మనం అయితే చెప్పుకున్నాం. ఆ సీరియల్ కూడా ఎండ్ అవుతుంది. జగదాత్రి సీరియల్ ఫ్యాన్స్కి అయితే నేను రివ్యూ బాకీ ఉన్నాను, చేస్తాను అది కూడా. ఇంకా లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ అయితే అయిపోయింది మనకి. ఇంకా కర్ణా సీరియల్ అయితే మనకైతే టెలికాస్ట్ చేస్తూ ఉంటారు, కానీ కర్ణా సీరియల్ అయితే ఎప్పుడు ఎండ్ అవుతుందో మనం అయితే చెప్పలేము. మనకు డబ్బింగ్ సీరియల్స్, మళ్ళీ ప్రేమ యుద్ధం సీరియల్, అలాగే ప్రేమాభిషేకం సీరియల్, కర్ణా సీరియల్, కొంగు బంగారం 4 సీరియల్ అయితే మనకైతే టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. మన ఒరిజినల్ సీరియల్స్ అయితే 3 సీరియల్ ఎండ్ చేసి డబ్బింగ్ సీరియల్ 4 తీసుకొచ్చారు. నురానుబంధం సీరియల్ కొత్త ప్రోమో కూడా వచ్చింది, దాని గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ కోసం. అలాగే మీరు ఏమనుకుంటా ఉంటారు, ఏ సీరియల్ ఎండ్ అయితే బాగుంటుంది అనుకుంటా ఉంటారు అనేది కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోతండి, హైప్ బటన్ కొట్టడం కూడా అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.